హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? మీ అందరికీ చాలా 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 సంతోషాన్ని కలిగించే ప్లేస్లో ఉన్నాను. మన లేడీస్ అందరికీ కూడా ఎంత ఇష్టమైన ప్లేస్ అంటే ఇది. రండి చూసేద్దాం ఎక్కడున్నాను, ఏమేమి చూపిస్తున్నాను, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. నా మొహంలో కూడా మీరు చూస్తున్నారు కదా, ఆనందం, ఎక్సైట్మెంట్ చూస్తున్నారు కదా. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు నా డ్రెస్సింగ్ గురించి చెప్పదలుచుకున్నానండి. ఎప్పట్లానే ఈ శారీ నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు రీసెంట్గానే, ఈ మధ్యనే. నా ఎదురిల్లే నా ఫ్రెండ్ది, నా ఆపోజిట్ హౌస్ సుష్మా నా ఫ్రెండు. తను నాకు మొన్న గిఫ్ట్ చేశారు ఈ శారీ. నాకు చాలా నచ్చింది, సో ఆ శారీ కట్టుకున్నాను. ఫీల్ చాలా బాగుందండి. అసలు ఒంటి మీద చాలా చాలా లైట్ వెయిట్, స్మూత్గా, ఏదో ఖాదీ టైప్లో చాలా చాలా బాగుంది. తను చెన్నై వెళ్ళినప్పుడు షాప్ చేశారంట మొన్న. చాలా బాగుంది ఈ శారీ. అయితే ఇక మ్యాచింగ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అని చెప్పి డైమండ్ బ్యాంగిల్స్ విత్ రూబీ వేసుకున్నాను. మ్యాచింగ్గా డైమండ్ రింగ్ పెట్టుకున్నాను. నల్లపూసలు వేసుకున్నానండి ఈ శారీ మీదకి. సింపుల్గా నీట్గా ఉంటుందని నల్లపూసలు వేసుకున్నాను. శారీకి మ్యాచింగ్గా ఉంటాయని ఎప్పుడు పెట్టుకునే టాప్సే పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు నా డ్రెస్సింగ్ డీటెయిల్స్. ఇక రండి. నేను ఎక్కడ ఉన్నాను ఏంటి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ ట్రే చూడగానే మీరు గుర్తుపట్టేసి ఉంటారు. మొన్న మా అమ్మాయి సీమంతం చేశాం కదా, అప్పుడు ఈ ట్రేస్ మేము పంచిపెట్టాం కదా. రౌండ్ షేప్ మేము తాంబూలంగా ఇచ్చాము. తాంబూలం రౌండ్ షేప్ ట్రేలో పెట్టించాము. రెక్టాంగిల్ కూడా ఉందండి, చాలా చాలా బాగుంది. జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనే షాప్లో ఉన్నాను నేను. ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. ఎన్నో ఏళ్లగా మా అమ్మాయి పెళ్ళికి కూడా అన్ని రకాల గిఫ్ట్స్ వీరి నుంచే తీసుకున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు. ఒక బుట్టల వీడియో కూడా చేశాను మా ఇంట్లో నేను, నా బుట్టల కలెక్షన్ అని. అందులో 90% ఇక్కడి నుంచే తీసుకుని ఉంటాయండి. రీజనబుల్ రేట్స్ అనమాట, 100లోనే ఉంటాయి. స్టాక్ కూడా మనకి ఎంత కావాలన్నా సరే ఒక డేట్ ప్రకారం ఇచ్చేస్తూ ఉంటారు. 2 రోజుల ముందే ఇచ్చేస్తారు. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మనకి అసలు వచ్చామంటే ఖచ్చితంగా ఏ అకేషన్కి సంబంధించి అయినా సరే వీరి దగ్గర అన్నీ దొరుకుతాయి. రండి అన్నీ చూసేద్దాం. అట్లాగే ఆ షాప్ ఓనర్ ఉన్నారు, ఆవిడ మాటల్లోనూ ఆయన మాటల్లోనూ వివరాలు పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. నా ఫ్రెండ్స్ అంతా కూడా అసలు అన్ని నెంబర్స్ నా దగ్గర తీసుకుంటూ ఉంటారు, మీ ఫోన్ నెంబర్స్. ఎప్పుడు మేము అదే చెప్తాము. మా బిజినెస్కి ప్రమోటర్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ మా కస్టమర్స్, అందులో ఉష గారు మా ఫేవరెట్. అలాగే ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అంబాసిడర్. మా గురించి ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా వాళ్ళు ఆత్ర ఆపుకోలేరు. అసలు అందమైనవన్నీ కూడా మీరు ఇంకా కొత్తగా ఏమొచ్చినాయి ఏంటి, నాకేదో నారాయణపేట క్లచ్ చూపించాను ఇందాక. ఒకసారి వచ్చి చూపించండి వారికి. ఇప్పుడు అంతా నారాయణపేట శారీస్ బాగా ట్రెండింగ్ కదా. హాఫ్ శారీస్, లెహెంగాస్, అలాగే లాంగ్ ఫ్రాక్స్, శారీస్ కూడా. సో ఆ ఫ్యాబ్రిక్తో యూస్ చేసి మేము ఇలా క్లచ్ లాగా డిజైన్ చేసాం అనమాట. లైట్ వెయిట్తో కంఫర్ట్గా చాలా బాగుంది. రిమూవబుల్ ఇచ్చాము. సో ఎవరైనా ఇలా క్లచ్ లాగా పట్టుకోవాలన్నా పట్టుకొని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అలాగే స్లింగ్ లాగా కానీ ఏదైనా వేసుకోవాలన్నా కూడా షోల్డర్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇది కిటీ పార్టీస్కి వాటికి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఒకలాంటివి గిఫ్ట్ చేసుకున్నట్టు అది చాలా యూస్ఫుల్ గిఫ్ట్. అసలు లైట్ వెయిట్ అండి, స్మూత్, లోపల కూడా ఫ్యాబ్రిక్ ఉంది. ఎంత బాగుందంటే స్మూత్గా ఉండి శారీస్ మీదకే కాదు మన డ్రెస్సెస్ మీదకి కూడా. ఇది కావాలంటే మనం రిమూవబుల్ తీసేసుకోవచ్చు. శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా యూస్ఫుల్గా ఉంది. లైట్ వెయిట్తో ఉంది, చాలా సింపుల్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇలాంటివి ఒకటి కాదండి, చాలా రకాలు ఉన్నాయి. రండి చూసేద్దాం. మనం ఏదైనా పేరెంట్ ఇచ్చుకోవాలన్నా, తాంబూలం ఇచ్చుకోవాలన్నా, దేనికైనా సరే ఎంత అద్భుతంగా ఉందో చూసారా. పిచ్చివాయి ప్రింట్ బాస్కెట్, లైట్ వెయిట్.
స్క్రీన్ మీద మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి. మీరు వారిని అడిగితే ఫోన్ చేసి లొకేషన్ పెడతారు. స్క్రీన్ మీదే ఉంటుంది నెంబర్ మీకు. ఇంకా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు, ఏది ఎంత అని. రండి చూడండి అన్నీ. ఇది బాక్సెస్ చాలా చాలా బాగున్నాయి లక్ష్మి గారు. క్లాత్ కదా, కింద రాసులు కండి ఇక్కత్. మాకేంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు తెలంగాణ రిప్రజెంట్ చేసేటట్టు ఏమైనా చేయమంటారు. సో అందుకని మేము ఇక్కత్ హ్యాండ్లూమ్స్తో బాక్సెస్ మొదలెట్టాం. డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏంటంటే ఇలా ఇక్కత్ వేసింది ప్రిఫర్ చేస్తారనమాట. మన తెలంగాణ కల్చర్ పై వాళ్ళకి తెలియాలి, పై స్టేట్స్ నుండి వచ్చిన ఆఫీసర్స్కి వాళ్ళకి కదా, మరి మన సంస్కృతిని మనం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలాంటి బాక్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అన్న వాళ్ళు 2000 బాక్సెస్ వరకు జర్మనీ ప్రాజెక్ట్ కోసం ఆర్డర్ చేసి చేయించుకున్నారు అనమాట. సో మన ప్రెజెన్స్, మన రికగ్నిషన్ అన్నది తెలంగాణని వరల్డ్ ప్లేస్లో రికగ్నైజ్డ్ అన్నమాట. అవునండి, గుర్తింపు. మన కళలకి, మన కళాకారులు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్, అన్ని సైజెస్ ఉన్నాయి. ట్రేలు కానీ బాక్సెస్ కానీ అన్ని సైజెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది గిఫ్ట్స్ మేము ఇచ్చేవి ఈకో ఫ్రెండ్లీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. 90 to 95% వితౌట్ ప్లాస్టిక్, ప్రకృతికి హాని చేయకుండా. అవునండి. సో కొంచెం ఎక్కడైనా ఇప్పుడు ఈ గోల్డ్ హ్యాండిల్స్ లాంటివి కానీ చిన్న చిన్న యాక్సెసరీస్ లాంటివి కానీ వాడవలసి వస్తుంది. బట్ అది బ్యూటిఫికేషన్ కోసమే తప్ప ఇంకా మరో ఉద్దేశం అయితే లేదన్నమాట. తప్పని పరిస్థితుల్లో బాక్సెస్, బ్యాగ్స్, బాస్కెట్స్ ఇలా రకరకాలు తయారు చేస్తూ ఉంటాం. నిజంగా చాలా యూస్ఫుల్. అండ్ ఏ కస్టమర్ కి ఎలా కావాలంటే మేము అలా కస్టమైజ్ చేసి ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం టాప్స్, చెవి దుద్దులు టాప్స్ ఉంటాయి కదా, చెవులవి చూడండి చక్కగా ఎంత అందంగా ఉంది. లైట్ వెయిట్ చూడండి. అసలు ఒక అలమార్లో పెట్టుకున్నామంటే ఇలా ఉంగరాలు కానీ చెవి టాప్స్ కానీ పెట్టుకుంటే కలెక్షన్ ని బట్టి సైజ్ మార్చి ఇస్తామన్నమాట. అది మన ఎన్ని పెయిర్స్ అన్న ఒక్కసారి ఇలా పెట్టుకుంటే మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ డ్రెస్కి ఒక పేరు ఒకసారి ఓపెన్ చేస్తే అన్ని పేర్స్ ఇందులోనే కనిపిస్తాయి కదా మనకి. సో మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. కలంకారీ. లక్ష్మి గారు చెప్పండి. సింపుల్ 1 or 2 days వెడ్డింగ్కి వాటికి వెళ్ళినప్పుడు కలెక్షన్ అన్ని. ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఇందులో చూడండి చగ్గిట్లా ఈ 2-3 జాతులు అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇందులో సన్న గొలుసులు ఏమన్నా ఉన్నా, దీని చుట్టూ ఏదన్నా ఉన్నా పెట్టుకుని మనం ఇట్లా క్లోజ్ చేసేసుకుని చక్కగా ఓ 2 days ఏదైనా ఊరు వెళ్తుంటే అన్నీ దీనిలోనే వచ్చేస్తాయి. ఈజీ, లైట్ వెయిట్, మంచి కిటీ పార్టీ గిఫ్ట్స్ గాను అలాగే వెడ్డింగ్ గిఫ్ట్స్ గాను వెళ్తాయి. యూటిలిటీ అన్నమాట, బాగా యూస్ఫుల్ కదా. గిఫ్ట్ చూడండి, వేస్ట్ గా పడేయకండి. అది బ్యాంగిల్స్ పెట్టుకునే బాక్స్ అన్నమాట. బ్యూటిఫుల్ అండి. బ్యాంగిల్ బాక్స్, చిన్న బ్యాంగిల్ బాక్స్. మనం తాంబూలంలో దీంట్లో ఒక డజన్ బ్యాంగిల్స్ పెట్టేసి కూడా ఎవరికన్నా ఇవ్వచ్చు. ఎంత బాగుందో చూడండి. మెటీరియల్ చూడండి, అసలు ఈకో ఫ్రెండ్లీ ఎంత బాగుందో. నేను ఈ బుట్టలు మీ దగ్గర తీసుకెళ్ళాను, ఎన్ని ఏళ్ళైనా చెక్కు చెదరలేదు లక్ష్మి గారు. అవునండి, అసలు 3-4 ఏళ్ళు అయింది. అప్ప ఏమందం, అసలు ఏమందం. ఇవి చెక్కు చెదరట్లేదు అసలు. ఈ బుట్టలు కలర్ కాంబినేషన్స్ చూడండి, షేప్ చూడండి, చెక్కు చెదరట్లేదు. ఎన్ని ఏళ్ళైనా ఇలానే ఉంటున్నాయి. ఒక అల్మార్లో పెట్టుకుని ఉంచుకున్నామంటే మనం ఇట్లానే. ఇలాంటివన్నీ కూడా తాంబూలం బాస్కెట్స్ లాగా వాటిలాగా తీసుకుంటూ ఉంటారండి. అవునండి. ఫ్రూట్స్ తడిస్తే కలర్ ఏమన్నా పోతుందా అండి? మోస్ట్లీ అయితే ఎక్కువ వాటికి పోవండి. కొన్ని మాత్రం అంటుకుంటే అది మనం బట్ట పెట్టి ఒకసారి తుడిచేస్తే ఇంకా మరి అంటుకోదు బాగా. అసలు షేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో షేప్ అయితే. అసలు మనం బయటికి ఏదైనా పట్టుకెళ్ళాలన్నా సరదాగా, ఇప్పుడు మనం ఎవరింట్లో ఊర్లో చుట్టాల ఇంటికి వెళ్తుంటే ఒక 2 కూరలు పట్టుకెళ్ళాలి, వండుకున్న కూరలు పట్టుకెళ్ళాలన్నా ఏదైనా అందంగా ఉన్నాయి కదా. వెరీ బ్యూటిఫుల్. అసలు ఈ బుట్టలు అయితే చూడండి, అది తీయండి ఎంత బాగుందో. ఓ మై గాడ్, హ్యాండ్ బ్యాగ్ గంట చూసారా అండి ఎంత అందంగా ఉందో. హ్యాండ్ బ్యాగ్ మనం రెగ్యులర్గా వాడే బ్యాగ్ కాకుండా ఎంత ఇట్లా వేసేసుకోవచ్చు మనం చక్కగా. పాడవట్లేదండి ఇవి. కొన్నేళ్లగా నా దగ్గర ఇవన్నీ ఉంటున్నాయి, చెక్కు చెదరట్లేదు. ఇది సబై గ్రాస్ అంటారు మేడం. చాలా యునిక్ గ్రాస్ అనమాట. ఎందుకు అంటే ఇది ఫంగస్ పట్టదు అసలు. సో దీన్ని మేము బేస్ చేసుకొని, దీన్ని నేచర్ ని బేస్ చేసుకొని మేము స్వీట్ బాక్సెస్ లాంటివి, గిఫ్ట్ బాక్సెస్ లాంటివి కూడా డిజైన్ చేసాం అనమాట. ఇది అసలు నేను ఎప్పుడో కొన్నానండి, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఈ రోజుకి మా ఇంట్లో ఇలానే ఉంది, స్ట్రాంగ్ గా ఉందో. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాం, ఇలానే ఉంది అసలు. మాకు ఇది అరిసెల్ బుట్ట అనమాట. ప్రతి పొంగల్కి మాకు కస్టమర్స్ అరిసెలు గిఫ్ట్ చేయడానికి ట్రెడిషనల్ అరిసెల్ బాక్స్ లాగా తీసుకుంటారు. నేను అన్ని సైజెస్ కొన్నాను మీ దగ్గర. ఇవి ఎంత బాగున్నాయో. అరిసెల్ బుట్ట ఓపెన్ చేస్తున్నారు, భలే బాగుంది. టిష్యూ వేసేసుకుని దాని టిష్యూ పేపర్ పెట్టి దానిపైన అరిసెలు పెట్టి మళ్ళీ టిష్యూ పేపర్ పెట్టచ్చు. హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత బాగున్నాయో. వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్. ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఎంత స్టైలిష్ గా ఉంటుంది. చాలా
కాంటెంపరీగా స్టైలిష్గా ఉంటుంది. మన దేశానికి సంబంధించిన కళాకారులను ఎంకరేజ్ చేసినట్టు అవుతాం, మనం పర్యావరణాన్ని కాపాడుతాము. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. నేనైతే ఈ బ్యాగ్స్ 2-3 కొనుక్కెళ్ళిపోతున్నానండి. వెరీ బ్యూటిఫుల్. ఇంక అసలు కొంతకాలం ఈ బ్యాగ్సే వాడతాను. అద్భుతం. రీజనబుల్ ప్రైజెస్ అనమాట. నేను ఇట్లాంటి షాప్స్ చాలా టచ్ చేశానండి, నాకు ఇంత రీజనబుల్ ఎక్కడ అనిపించలేదు. సో పర్మనెంట్గా వీళ్ళ దగ్గరే కొంటాను నేను ఏదైనా సరే. సబై గ్రాస్ ఇందాక చూపించిన గ్రాసే లోపల ఐరన్ ఫ్రేమ్ వేసి ఇంకా స్టడీనెస్ కోసం ఎక్కువ రోజులు మన్నడానికి ఇలా తయారు. మీ దగ్గర కొన్నాను కదండి, నా కిచెన్లో కొన్నేళ్లగా ఉన్నాయి. సెట్ ఉంది నా కిచెన్, మా కిచెన్ టూర్ చూస్తారు కదా మీరు, అప్పుడు మీకు చూపిస్తాను. వీరి దగ్గర కొన్నవేనండి ఇవన్నీ. సెట్ ఉంది నా దగ్గర. మనం చాకులు వేసుకోవచ్చు, గరిటెలు వేసుకోవచ్చు, ఏదైనా బాటిల్స్ పెట్టుకోవచ్చు, లేదా చిన్న సైజ్ అనుకోండి. రిమోట్లు, మన టీవీ రిమోట్లు, ఫ్యాన్ రిమోట్స్ అవి ఉంటాయి కదా, టేపాయి మీద వేసి పెట్టుకోవచ్చు. ఎంత అసలు నిజంగా ఎంత బాగుంటాయంటే ఇవి. ఇంకా అసలు ఎన్ని ఏళ్ళైనా అసలు మనకు బోర్ కొట్టదు. వచ్చిన వాళ్ళు కూడా ఈ మెటీరియల్ ఏంటబ్బా ఇంత బాగుంది, ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారండి అందరూ నన్ను వీరి దగ్గరే. అందుకే వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు నా బుట్టలు ఇంత మంచి స్టఫ్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అని. లక్ష్మి గారు ఇవేంటండి ఇంత అందంగా ఉన్నాయి, ఏంటివి? ఇవి తాటాకుతో చేసిన వాటర్ బాటిల్ బ్యాగ్స్ లాంటి. తాటాకుతో? తాటాకుతో బా 2 సార్లు అల్లుతారనమాట, అందుకే ఇలా అందమైన డిజైన్ వస్తుంది. ఇది చేసే ఆర్టిసన్ నేషనల్ ఆర్టిసన్ అనమాట, నేషనల్ అవార్డు విన్నర్. ఆవిడ అసలు ఎంత బిజీ ఉంటారంటే, బట్ ఆవిడ అల్లకం అది కూడా పర్ఫెక్ట్ అనమాట. చూసారా ఎంత టాలెంట్ ఆవిడకి, మనం అసలు ఏం చేసి రుణం తీర్చుకోగలం. ఇవన్నీ ఆవిడ అసలు పెళ్లి చేసుకోకుండా ఈ కళ అంకితం, ఈ ఆర్ట్కి అంకితం అయిపోయారు ఆవిడ. వాటర్ బాటిల్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం కార్పొరేట్ పార్టీస్ లో వాటిలో వైన్ బాటిల్స్ అలాంటివి కూడా గిఫ్ట్ చేస్తూ ఉంటారు. వైన్ బాటిల్ కూడా జెంట్స్ కొంతమంది వైన్ బాటిల్స్ కూడా ఇందులో పెట్టి గిఫ్ట్ చేస్తారు అనమాట. కార్పొరేట్ గిఫ్టింగ్ అలాంటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. అదేలేండి, ప్లాస్టిక్ అది వాడకుండా మన దేశానికి సంబంధించినవి వాడుకుంటూ ఉంటే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. ఇవన్నీ తాటాకు బుట్టలు, తర్వాత వాటికి సంబంధించిన బాక్స్లు. తాటాకు బుట్టలండి ఎంత ఇవి కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఎన్నేళ్లగానో మా ఎదురింటికి, పక్కింటికి, మా ఫ్రెండ్స్కి ఏదైనా కూరలు అవి పంపాలంటే ఇవే వాడతాం మేము. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. ఇవి చూడండి, ఇవన్నీ వీరి దగ్గర. నేను మా అమ్మాయి పెళ్లి కూతురు అప్పుడు అది ఈ బాక్సులు ఇచ్చాను, వీరి దగ్గరే తీసుకున్నానండి. ఈ పైన బాస్కెట్లు అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి దేనికి వాడచ్చు లక్ష్మి గారు? మనం తాంబూలం పెట్టి ఇవ్వడానికి, అలాగే స్వీట్స్, శ్రీమంతం అప్పుడు కొన్ని స్వీట్స్ 5 రకాల స్వీట్లు ఇచ్చే వాళ్ళకి ఉపయోగపడతాయి. తర్వాత ఇందులో మనం క్లిప్స్ పెట్టుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు. మెడిసిన్స్ కి వాడుతున్నామని చెప్తారు. స్టోర్ కి మళ్ళీ రిపీట్ విజిటర్స్ ఉంటారు కదా, ఇందులో మెడిసిన్స్ కూడా వేసేసుకోవచ్చు. మెడిసిన్స్, ఒత్తులు, అలా దేవుడి పూజ గదిలో ఎక్కడో అక్కడ బాక్స్ అయితే ఉపయోగపడుతుంది, పడేయలేదనే చెప్తున్నారు. అవునండి, చాలా అందంగా ఉన్నాయి. అసలు ఇంకంతా ఇంత అందం చేతితో చేసింది అనేసరికి ఎవరికి పడే బుద్ధి కాదు. అస్సలు లైట్ వెయిట్, ముందు గుచ్చుకో మెత్తగా చేత్తో చేసిన వర్క్ ఇవన్నీ కూడా. గిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే పూలు, రోజువారీ దేవుడు పూలకి, లేదంటే టేబుల్ మీద పళ్ళకో ఏదైనా ఆర్గనైజ్ చేయడానికి దేనికైనా వాడతారు. వేస్ట్ గా వెళ్ళకుండా యూజ్ అవుతుంది. మళ్ళీ కళాకారులకి ఇది సాటిస్ఫాక్షన్. లైట్ వెయిట్, ముందు హాయిగా ఉంది. ఈవేళ ఎవరు వెయిట్ అసలు క్యారీ చేయలేకపోతున్నాం. వెరీ బ్యూటిఫుల్. అసలు ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా చేస్తాం. అసలు మీకు నేను చూపించేది కొంచెమేనండి, మీరు ఇక్కడికి వస్తే 2 కళ్ళు అసలు మనకి ఇంకా చాలా రకాలు అనమాట. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఏంటి లక్ష్మి గారు ఇంత అందంగా ఉన్నాయి? వెదురుతో బాక్సులు మేడం. ఇవి డిఫరెంట్ సైజెస్ లో చేస్తాం అనమాట. ఇందులో సెట్. సో ఇవి ఏంటంటే ఒక్కొక్క పర్పస్ కి కొంతమంది ఏంటంటే ఈ మూత విడిగా పెట్టేసి ప్లాంటర్ గా వాడుతూ ఉంటారు. లేదు అంటే పిల్లల పెన్నులు, స్టేషనరీ సామాన్ ఆర్గనైజ్ చేయడానికి, లేదు మనం ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి, అలా డిఫరెంట్ షేప్ అనమాట. అందులో ఇది పెట్టేద్దాం మళ్ళీ. చూసారా ఎంత బాగుందో అసలు. ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. రకరకాలండి. మనం వంటింట్లో మసాలాలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కింద లోపల ఒక ఇట్లా బాక్స్ ఉంది కదా, ఇందులో కింద పేపర్ పెట్టి వెల్లుల్లిపాయలు వేసుకుని మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు. గాలి వెలుతురు తగులుతుంది, చిన్నగా నీట్గా, పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. ఇందులో మోడల్స్ ఇవన్నీ, అందులో రకరకాల మోడల్స్ అనమాట, ఒకటని కాదు. మనం రకరకాలుగా వాడుకోవచ్చు కదా. ఉల్లిపాయ బుట్టలాగా, లేదు ఏదైనా ఫ్రూట్స్ గిఫ్ట్ చేయడానికి పిల్లలకి. ఇదైతే పెన్నులు అవి వేసుకుని ఎంత గట్టిగా ఉందండి. ఇది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది. రిమోట్స్కి ఇది చాలా బాగుంటుంది. టీవీ రిమోట్స్కి
రీసెంట్ గా ఒక క్లయింట్ ఏంటంటే పచ్చళ్ళ జార్లు పెట్టి టేబుల్ మీద పెట్టడానికి బాగుంటుంది, ఇది యూస్ఫుల్ గిఫ్ట్. చాలా నిజంగా మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి ఇస్తే ఒక విధంగానే మన ఆర్టిస్టులు మన కళాకారులకు చాలా చక్కగా మంచి జరుగుతుంది, ఒక విధంగానేమో ఇట్లా అందం చూడండి, లైట్ వెయిట్ రీజనబుల్ ప్రైజెస్లో గిఫ్ట్లు 100-200 మందిని పిలుచుకునేటప్పుడు ఎప్పుడైనా 10 మంది అయినా ఎంత అందంగా ఉందో చూసారా. టేబుల్ టాప్ నెయ్యి నూనె లేదు పచ్చళ్ళ జార్లలో నాకైతే రిమోట్లు వేసేసుకుంటాను ఇది నేను. చాలా బాగుందండి. ఈ కిందకి కూడానండి పిల్లలు కిడ్డీ బ్యాంక్ అంటారో మరి ఏమంటారో వీటిని, పిల్లలు డబ్బులు వేసుకుంటారు కదా, ఇక్కడ హోల్ కాయిన్స్ వేసుకుంటారు. తీయబడదు మేడం. ఓహో ఇంతే. అబ్బా కట్ చేయాల్సి వస్తుంది. మనం చిన్నపిల్లలు డబ్బులు దొంగతనం చేయకుండా వీరు ఏం చేశారంటే ఇదిగోనండి ఇట్లా కాయిన్స్ అన్ని ఇందులో వేసేసుకుంటారు పిల్లలు, తర్వాత కట్ చేసేసి మనం చక్కగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయచ్చనమాట. కిడ్డీ బ్యాంక్. ఇది గోల్డెన్ గ్రాస్ అంటారు, బంగారం లాగా షైన్ అవుతుంది అనమాట. ఎండలోకి తీసుకెళ్ళంగానే ఇది షైనింగ్ గా కనిపిస్తుంది, అందుకు దానికి ఆ పేరు వచ్చింది. పిల్లలకి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. చిన్న పిల్లలు పుట్టినరోజులు అవి చేసినప్పుడు మనం ఎట్లాంటివి ఇస్తే వారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే పిల్లలందరికీ యూజ్ అయ్యే గిఫ్ట్ ఇది. ఇందులో కూడా కలర్స్ అండి, బ్యాంకులో కూడా మళ్ళీ రకరకాల కలర్స్ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. లక్ష్మి గారు ఏంటండి చాలా అసలు క్లాత్ కాదు, చాలా బాగుంది. ఏంటంటే షోలా వుడ్ అంటారండి. షోలా వుడ్. వుడ్ స్క్రేపింగ్స్ తో ఇలా పూలు తయారు చేస్తారు అన్నమాట. దీన్ని ఇలా దండలుగా గుచ్చుతారు. మాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే మేలో ఒక కస్టమర్ కొడుకు పెళ్ళయింది, ఆవిడ 4 days ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళలో అలాగే అవుతుంది. నేను కూడా 9 days పెళ్లి చేస్తాను కదా. ఫస్ట్ డే పూల డెకరేషన్ ఇస్తే సెకండ్ డే కల్లా అది వాడిపోతుంది, మేలో పెళ్ళి అంటే కదా. ఆవిడ అప్పుడు అన్నారు, లక్ష్మి నాకు ఏమైనా చెయ్యి ఇలా అవుతోంది అనేసరికి మీరు కొన్ని పూలైతే పెట్టుకోండి అని అప్పుడు ఇది చేయించాను అనమాట. మొత్తం డెకరేషన్ అంతా వడ్ల తోరణాలు వీటితోనే చేసుకున్నారు ఆవిడ. 4 days ఫ్రెష్ గా ఉండేది. ఆ తర్వాత కూడా ఆవిడ అదే అన్నారు, నా ఇల్లు ఎప్పుడు పెళ్లిళ్ళనే ఉంటుంది ఇప్పుడు అని. సో ఇప్పుడు నేను కూడా ఇవన్నీ కొనుక్కుని లక్ష్మి గారి దగ్గర పూజ మందిరంలో మా దేవుళ్ళు తెలుసు కదండి, టాంజోర్ పెయింట్స్తో ఉంటుంది కదా పూజ గది, మా దేవుళ్ళందరికీ దండలు వేస్తాను చూడండి, చాలా బాగున్నాయి. వుడ్ అంటే ఏదో వుడ్తో చేశారు, షోలా వుడ్ అంటే ఎంత బ్యూటిఫుల్, మంచిది కదా. ఇప్పుడు మనం బోర్ కొట్టేసి ఇదే రంగులు ఇదా అని పడేసినా కూడా అర్త్లోకి వెళ్ళినా 0 హామ్ అనమాట. కదా దేవుడికి కూడా బోర్ కొట్టదండి, దేవుడికి కూడా విసుగురాదు, నేచర్ నుంచి వచ్చింది కదా ఇది. నిజమైన ఫ్రెష్ పుష్పాలు ఎంత విలువైందో ఇది కూడా భగవంతుడికి మాల కూడా అంత విలువైంది. బ్యూటిఫుల్, ప్లాస్టిక్ కాకుండా చాలా బాగున్నాయి దండలు. ఇది ఏంటండి ఇంత అందంగా ఉంది. హ్యాంగింగ్స్ మేడం, బ్యాక్ డ్రాప్ డెకోర్ వాడుతూ ఉంటాం, చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాంటి. తర్వాత కూడా మన ఇంట్లో ఏదో ఒక చోట పెట్టేసుకోవచ్చు, వాటికి రిలవెంట్ గా ఉంటుంది. తర్వాత మన ఇంట్లో ఎక్కడో చోట హ్యాంగ్ చేసుకోవచ్చు, బ్యూటిఫుల్ కదా, పూజ గదుల్లో ఎక్కడైనా సరే. వెరీ బ్యూటిఫుల్ అండి, వుడ్తో చేశారన్నారు. షోలా వుడ్ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. కొండపల్లి బొమ్మలండి, కొండపల్లి బొమ్మలు. వామనుడు అద్భుతం, దశావతారాల్లో ఒకటైన వామన అవతారం. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ చూడండి, అసలు ఒకటని కాదు. లక్ష్మీ వ్రతానికి కొత్త లాంచ్ అనమాట, జూట్ రోప్ కలిపి. ఓ కస్టమర్స్ కలర్స్ చూడండి, ఫ్రెండ్లీగా ఉండాలి కదా, యూస్ఫుల్ గాను ఉండాలి, అదేనండి ఫ్రెండ్లీ ఉండాలి కదా. లక్ష్మి గారు చెప్తున్నారు కస్టమర్స్కి ఏమో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఓ ఇట్లా అయితే ఎన్ని మనకేమో బుద్ధి వస్తుంది, వారికేమో అసలు ఈకో ఫ్రెండ్లీ, వేస్ట్ అవ్వదు ఏది. ఇచ్చిన వారు కూడా చక్కగా బొట్టలు చక్కగా వాడుకుంటారు. కలర్స్ అండి, వీటిల్లో కలర్స్ ఎంత బాగున్నాయో రండి నేను చూపిస్తాను. లక్ష్మి గారు చూపించండి అన్ని కలర్స్. వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అండి. సైజెస్ చూడండి, మన రకరకాల వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా మనం తాంబూలాలు ఇచ్చుకుంటాం కదా, వీటిల్లో తాంబూలం పెట్టిస్తే పట్టుకెళ్ళే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, రకరకాలుగా వాడుకోవచ్చండి, మన ఇష్టం. కలర్స్ చూడండి లక్ష్మి గారు చూపిస్తున్నారు. ఏ ఉన్నాయి కలర్స్, ఒక్కొక్కటి 200 అంటండి. చూడండి ఎంత బాగున్నాయి. బాస్కెట్ చాలా కాలం ఉంటుందండి, 5 years అయితే మినిమం నేను ఇస్తా గ్యారంటీ మీకు, ఎందుకంటే నేను వాడుతున్నా వీరి దగ్గర ఇవన్నీ. అసలు ఎంత బాగుందో చూసారా. పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా పట్టుకెళ్తారు. మనం ఇందులో తాంబూలం, బ్లౌజ్ పీస్ మనకు తోచింది, తాంబూలం కంపల్సరీ పెడతాం కదా. చక్కగా కలర్స్ చూడండి లక్ష్మి గారి చేతిలో ఎంత బాగున్నాయో. ఈ కలర్స్ అన్నీ కూడా రకరకాల కలర్స్ చాలా బాగున్నాయి. మనం ఆర్డర్ చేస్తే మీరు ఏదైనా వీటిల్లో చూస్తున్నారు కదా, ఆర్డర్ చేస్తే నేను డేస్ అని చెప్తారు ప్రసాద్ గారు, టైంకి ఇచ్చేస్తారు లక్ష్మి గారు, ప్రసాద్ గారు. ఈ డాల్స్ అన్ని కూడా థీమ్ డాల్స్ లాగా US వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు శారీ ఫంక్షన్ లేదు, అన్నప్రాసన, పెళ్ళి,
సందర్భానికి సంబంధించి వ్రతము, తర్వాత శ్రీమంతము, వాళ్ళకి గిఫ్ట్ బట్టలు వీటికన్నా ఇది ఇస్తే ఫలానా వాళ్ళ ఫంక్షన్కి అది ఇచ్చారు అని గుర్తుండిపోతుంది అని. తల్లి బిడ్డ సీమంతం గిఫ్ట్ భలే ఉంది ఇది. ఇది చూడండి, సీమంతానికి కూడా ఇట్లా ఇస్తున్నారంట. చాలా సరదాగా షోకేసులో పెట్టుకుంటారు కదా ఎప్పటికీ. తల్లి బిడ్డ ఎంత ముద్దుగా ఉందో. ఇది మోస్ట్ రీసెంట్ గా అన్నప్రాసనకి చేసాం అనమాట. వాళ్ళకి బాబు పుట్టాడు. వెన్న కృష్ణుడు. జనరల్ ఫంక్షన్స్ కేమో వెంకన్న నేను వినాయకుడిని ఇస్తూ ఉంటాను అనమాట. శుభమాని వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని, వీణలు ఇంక వారి ఇష్టాన్ని బట్టి సందర్భానికి వాళ్ళ టేస్ట్కి సంబంధించి ఇస్తూ ఉంటారు. విసినకర్రలు కూడా ఎంత బాగున్నాయో. ట్రేలు అయితే అసలు స్క్వేర్లు ఉన్నాయి, రెక్టాంగిల్ ఉన్నాయి, ఓవల్ షేప్ ఉన్నాయి. 1, 2 కాదండి ట్రేలు అయితే. ఎన్ని షేప్స్ అసలు. ఇక్కడ చూడండి ఎంత స్టాక్ ఉందో. చూసారా అండి, ఈకో ఫ్రెండ్లీ విసినకర్ర ఎంత బాగుందో చూసారా. రామనవమికి విసినకర్ర మామిడి పళ్ళు పంచి పెట్టారు పందిట్లో. ఓ రామనవమికి బ్యూటిఫుల్ అని ఎంత హాయిగా ఉందో. లైట్ వెయిట్. ముందు ఒక 2 కార్లు అలా పడేసుకున్నామంటే ఏదైనా కారు దిగి అన్ని చోట్ల ఏసీలు ఉండవు కదా, హాయిగా ఉంది. ఎంత బాగుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, వెల్కమ్ బోర్డు చూస్తున్నారు కదా. దేంతో చేశారో తెలుసా మీకు? కొబ్బరి చిప్ప అండి. కొబ్బరి చిప్పతో చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎంతో కష్టపడి, ఒక పక్కన క్రియేటివిటీ, ఒక పక్కనేమో చేతి హ్యాండ్ వర్క్. సో ఇవన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. నా పూజ గదికి ఇవన్నీ నేను తీసుకెళ్ళిపోతానండి. నా పూజ గది మొత్తం ఈ రోజు నుంచి ఈ దండలతోనే ఉంటుంది. చూస్తున్నారు కదండి మన లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. అసలు కలర్స్ చూడండి ఎంత పాష్గా, ఎంత స్టైల్గా ఉన్నాయో. చూడండి నేను పట్టుకుంటాను, ఎందుకంటే ఇది నేను కొనేసుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకున్నా. భుజాన్ని తగిలించుకోవచ్చు. ఎంత స్టైల్గా పాష్గా ఉంటాయో కదా. ప్లస్ మన కళాకారులు తగిలించుకొని మన దగ్గర ఉన్నంతసేపు మనకు ఎంత తృప్తిగా ఉంటుందంటే. ఈ లక్ష్మి గారు మెటీరియల్ ఏంటండి? సబై గ్రాస్ అంటారండి. సబై గ్రాస్ గడ్డి. అవునండి. ఓ మై గాడ్, గడ్డితో తయారు చేశారండి. అల్లిక చూసారా ఎంత బాగా చేశారు. ప్లస్ చాలా సాలిడ్గా కూడా ఉందండి. అంటే బరువుగా లేదు, సాలిడ్గా, అంటే నాణ్యత బాగా కనిపిస్తుంది. మనకంత ఈజీగా ఏం పాడైపోద్ది ఈ బ్యాగ్. బ్యూటిఫుల్. మళ్ళీ పెట్టేద్దాం ఇక్కడ. వెళ్ళేటప్పుడు మనం కొనుక్కుని వెళ్ళిపోదాం. కలర్స్, ఇంకా కలర్స్ ఉంటాయండి వీటిలో. చేయొచ్చు మేడం. ఓ బట్ ఇది న్యాచురల్గా చాలా అందంగా ఉంది. జూట్ కలర్లో చాలా బాగుంది. ఇక చూడండి బొమ్మలు రకరకాలుగా, పసుపు కుంకాలకి మన సంప్రదాయాన్ని తెలియజేసే బొమ్మలు. గిఫ్ట్స్కి, కీ చైన్స్ కింద. ఇవి దేంతో చేశారు లక్ష్మి గారు? తాటికాయ ముదిరిపోతుంది కదండి, దాన్ని టెంకతో హ్యాండ్ పెయింటెడ్ అనమాట. బాబా. అమ్మాయి స్టూడెంట్ అనమాట, తనకి పెయింటింగ్ ఇష్టం అని చేసింది. అక్కడ పెడతారా అంటే తప్పకుండా అని చెప్పి వెంటనే తెచ్చి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేశారు మీరు. ఇప్పుడు మీరు చూసే కీ చైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తాటి టెంక అంటండి. తాటికాయ ముదిరిపోయాక టెంకగా మారుతుంది కదా, దాని మీద ఒక పాప పెయింట్గా చేసి తన ఆర్ట్ని అక్క పెడతారా అని అడిగిందంట. ఆ పాపని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టారు. బట్ చాలా అందంగా ఉన్నాయి. వడ్ల తోరణం చూస్తున్నారు కదా అండి. మా మెయిన్ డోర్కి దాదాపుగా 10 ఏళ్లగా వడ్ల తోరణమే ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా కూడా మా మెయిన్ డోర్కి వడ్ల తోరణమే ఉంటుంది. అందరు అడుగుతారు ఎక్కడ కొన్నారు అని. వారందరికీ నేను జూపిటర్ క్రాఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ షాప్ ఎస్ఆర్ నగర్ అని చెప్తాను. ఇది విప్పి మనం తోరణంగా కట్టుకోవచ్చు. ధాన్యంతో తోరణం, మంగళకరం కదా ఎంతో. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా ఉంటాయి. వీరికి చెప్తే మనం ఇవి కూడా గిఫ్ట్లుగా ఇచ్చుకోవచ్చు. వీరు వెంటనే తెప్పించేస్తారు. సారీ, ఒక్క నిమిషం తీసుకోండి. వడ్ల తోరణం ఓపెన్ చేస్తున్నామండి మెయిన్ డోర్కి. ఇట్లా అసలు ఒక 10 years అయిందండి నేను ఒక పేరు కట్టి. అవి పక్షులు వచ్చి తింటూ ఉంటాయన్నమాట. అవి పలచబడగానే మళ్ళీ కడతాం. బట్ ఒక 3-4 ఏళ్ల వరకు అసలు మనకు మార్చాల్సిన పని ఉండదు. చూసారా వడ్లు ఎట్లా రాలుతున్నాయో చేతిలో. న్యాచురల్, నిజమైన ధాన్యం. ఇది లక్ష్మి గారు, ఇది ఎంత ఒక్కొక్కటి? ఇది 500 పడుతుంది. 500. 4 ఏళ్ల క్రితం కూడా 500కే ఇచ్చారు మీరు నాకు. ఒక 4-5 ఏళ్ల క్రితం కూడా నాకు ఇది 500కే ఇచ్చారండి. ఒకటిని 2 పీసులు పట్టినాయి మా మెయిన్ డోర్కి. ఇప్పుడు నేను ఇంకొక 2 కొనుక్కుని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పిచ్చుకలు తింటాయని ఆశ నాకు. మా పరగోలలో కడతాను అనమాట. ఇది హ్యాంగ్ చేస్తే పిచ్చుకలు తింటూ ఉంటాయి కదా రోజు. వెరీ బ్యూటిఫుల్. వడ్ల తోరణం, ధాన్యంతో తోరణం.